హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అవార్డ్స్ అండ్ హానర్స్ గురించి తెలుసుకుందాం. ఈ క్వశ్చన్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ పద్మభూషణ్, ఆప్షన్ బి పద్మ విభూషణ్, ఆప్షన్ సి భారతరత్న, ఆప్షన్ డి పద్మశ్రీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భారతరత్న. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే భారతరత్న భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఏ పురస్కారాన్ని ఆసియా నోబెల్ బహుమతిగా పిలుస్తారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ అవార్డ్, ఆప్షన్ బి రామన్ మాగ్సెసే అవార్డ్, ఆప్షన్ సి గాంధీ పీస్ ప్రైజ్, ఆప్షన్ డి భారతరత్న. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రామన్ మాగ్సెసే అవార్డు. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే రామన్ మాగ్సెసే అవార్డును ఆసియా నోబెల్ బహుమతిగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో క్రీడా సాధనలకు ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక బహుమతి ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ పద్మశ్రీ, ఆప్షన్ బి భారతరత్న, ఆప్షన్ సి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, ఆప్షన్ డి సాహిత్య అకాడమీ అవార్డు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే క్రీడా రంగంలో అత్యున్నత సాధనకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును ఇస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే భారతరత్న పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ బి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ సి డాక్టర్ సివి రామన్, ఆప్షన్ డి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డాక్టర్ సివి రామన్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే డాక్టర్ సివి రామన్ భారతరత్న పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశ అత్యున్నత సాహిత్య బహుమతి ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ జ్ఞానపీఠ అవార్డు, ఆప్షన్ బి సాహిత్య అకాడమీ అవార్డు, ఆప్షన్ సి పద్మశ్రీ, ఆప్షన్ డి సాహిత్య రత్న. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జ్ఞానపీఠ అవార్డు. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే జ్ఞానపీఠ పురస్కారం భారత సాహిత్యంలోని అత్యున్నత బహుమతి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ సివి రామన్, ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి మదర్ తెరీసా, ఆప్షన్ డి అమర్త్య సేన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటి భారతీయ నోబెల్ బహుమతి గ్రహీత. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసుకుంటే పులిట్జర్ బహుమతి ఏ రంగంలో ఇవ్వబడుతుంది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ లిటరేచర్ అండ్ జర్నలిజం, ఆప్షన్ బి స్పోర్ట్స్, ఆప్షన్ సి సినిమా, ఆప్షన్ డి సైన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లిటరేచర్ అండ్ జర్నలిజం. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే పులిట్జర్ బహుమతిని సాహిత్యం మరియు జర్నలిజం రంగంలో ఇస్తారు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసుకుంటే భారతీయ సినిమాల్లో ప్రతిభకు ఇచ్చే బహుమతి ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ గ్రామీ అవార్డు, ఆప్షన్ బి అకాడమీ అవార్డు, ఆప్షన్ సి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఆప్షన్ డి పులిట్జర్ ప్రైజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే భారతీయ సినిమాల్లో అత్యున్నత ప్రతిభకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తారు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూసుకుంటే శాంతి కోసం కృషి చేసిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక బహుమతి ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ బూకర్ ప్రైజ్, ఆప్షన్ బి నోబెల్ పీస్ ప్రైజ్, ఆప్షన్ సి అకాడమీ అవార్డు, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నోబెల్ పీస్ ప్రైజ్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే శాంతి కృషులకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తారు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకుంటే సినీ పరిశ్రమలో అసాధారణ ప్రతిభకు ఇవ్వబడే బహుమతి ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ గ్రామీ అవార్డు, ఆప్షన్ బి బూకర్ ప్రైజ్, ఆప్షన్ సి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, ఆప్షన్ డి అకాడమీ అవార్డు ఆస్కర్ అవార్డు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అకాడమీ అవార్డు అంటే ఆస్కర్ అవార్డు. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే సినిమా రంగంలో అత్యున్నత ప్రతిభకు అకాడమీ అవార్డులు అంటే ఆస్కర్ ఇస్తారు. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసుకుంటే మొదటి భారతరత్న పురస్కారం ఏ సంవత్సరంలో ఇవ్వబడింది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1954, ఆప్షన్ సి 1961, ఆప్షన్ డి 1975. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1954. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే భారతరత్న పురస్కారం మొదట 1954లో ఇవ్వబడింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతరత్న అందుకున్న మొదటి తొలి మహిళ ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు,
ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి మదర్ తెరీసా, ఆప్షన్ డి అరుణ అసఫ్ అలీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇందిరాగాంధీ. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే భారతరత్న అందుకున్న తొలి మహిళ ఇందిరాగాంధీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ భాను అతేయ, ఆప్షన్ బి సత్యజిత్ రాయ్, ఆప్షన్ సి ఏఆర్ రెహమాన్, ఆప్షన్ డి రవిశంకర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భాను అతేయ. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే భాను అతయ్య మొదటి భారతీయ ఆస్కార్ అవార్డు గ్రహీత. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసుకుంటే చరిత్రలో అతి పిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ మలాలా యూసఫ్జాయ్, ఆప్షన్ బి కైలాష్ సత్యార్థి, ఆప్షన్ సి ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఆప్షన్ డి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మలాలా యూసఫ్జాయ్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే మలాలా యూసఫ్జాయ్ నోబెల్ బహుమతి పొందిన అతి పిన్న వయసులో ఉన్న వ్యక్తి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో జర్నలిజం రంగంలో ప్రతిభకు ఇచ్చే ప్రతిష్టాత్మక బహుమతి ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ జానపతి అవార్డు, ఆప్షన్ బి పులిట్జర్ ప్రైజ్, ఆప్షన్ సి పద్మభూషణ్, ఆప్షన్ డి రామ్నాథ్ గోయంకే ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రామ్నాథ్ గోయంకే ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డు. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే రామ్నాథ్ గోయంకే జర్నలిజం అవార్డు భారతదేశంలో జర్నలిజంలో ప్రతిభకు ఇవ్వబడుతుంది. నెక్స్ట్ సరస్వతి సమ్మాన్ ఏ రంగంలో ఇవ్వబడుతుంది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ స్పోర్ట్స్, ఆప్షన్ బి లిటరేచర్, ఆప్షన్ సి సినిమా, ఆప్షన్ డి సైన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లిటరేచర్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే సరస్వతి సమ్మాన్ సాహిత్యంలో ఉత్తమ రచనలకు ఇవ్వబడుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూసుకుంటే బుకర్ బహుమతి పొందిన తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ సాల్మాన్ రుషిడాయ్, ఆప్షన్ బి విఎస్ నైపాల్, ఆప్షన్ సి అరుంధతి రాయ్, ఆప్షన్ డి కిరణ్ దేశాయ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అరుంధతి రాయ్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే అరుంధతి రాయ్ బుకర్ బహుమతి అందుకున్న తొలి భారతీయ రచయిత. ఫీల్డ్స్ పథకం ఏ రంగానికి సంబంధించినది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ లిటరేచర్, ఆప్షన్ బి మ్యాథమెటిక్స్, ఆప్షన్ సి ఫిజిక్స్, ఆప్షన్ డి పీస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మ్యాథమెటిక్స్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఫీల్డ్స్ పథకం గణిత శాస్త్రంలో అత్యున్నత ప్రతిభకు ఇవ్వబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారత సైన్యంలో అత్యున్నత సత్కారం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ అశోక్ చక్ర, ఆప్షన్ బి మహావీర్ చక్ర, ఆప్షన్ సి పరమవీర్ చక్ర, ఆప్షన్ డి కీర్తి చక్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పరమవీర్ చక్ర. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే పరమవీర్ చక్ర భారత సైన్యంలో అత్యున్నత సత్కారం. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూసుకుంటే మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఐశ్వర్యరాయ్, ఆప్షన్ బి రీతా ఫరియా, ఆప్షన్ సి సుష్మితా సేన్, ఆప్షన్ డి ప్రియాంక చోప్రా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రీతా ఫరియా. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే రీతా ఫరియా మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ అవార్డును క్రీడల ఆస్కార్ అని పిలుస్తారు? ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, ఆప్షన్ బి అర్జున అవార్డు, ఆప్షన్ సి లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు, ఆప్షన్ డి ద్రోణాచార్య అవార్డు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డును క్రీడల ఆస్కార్గా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మ్యాన్ బుకర్ బహుమతి ఏ రంగంలో ఇవ్వబడుతుంది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ లిటరేచర్, ఆప్షన్ బి సినిమా, ఆప్షన్ సి జర్నలిజం, ఆప్షన్ డి సైన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లిటరేచర్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే మ్యాన్ బుకర్ బహుమతి సాహిత్య రంగంలో ప్రతిభకు ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా విశిష్ట పర్యావరణ సాధనాలకు ఇచ్చే బహుమతి ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ రైట్ లైవ్లీహుడ్ అవార్డు, ఆప్షన్ బి గ్రీన్ నోబెల్ ప్రైజ్, ఆప్షన్ సి గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఆప్షన్ సి పులిట్జర్ ప్రైజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గ్రీన్ నోబెల్ ప్రైజ్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే గ్రీన్ నోబెల్ ప్రైజ్ పర్యావరణాల్లో విశేష కృషికి ఇచ్చే బహుమతి. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూసుకుంటే గ్రామీ అవార్డు అందుకున్న తొలి భారతీయ సంగీతకారుడు ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ రవిశంకర్, ఆప్షన్ బి జకీర్ హుసేన్, ఆప్షన్ సి ఏఆర్ రెహమాన్, ఆప్షన్ డి అనుష్క శంకర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రవిశంకర్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే రవిశంకర్ గ్రామీ అవార్డు పొందిన తొలి భారతీయ సంగీతకారుడు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది వీడియో 25th క్వశ్చన్ చూసుకుంటే అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి ఏ రంగంలో కృషికి గుర్తింపుగా ఇవ్వబడుతుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ మెడిసిన్, ఆప్షన్ బి ఎడ్యుకేషన్, ఆప్షన్ సి పీస్ అండ్ నాన్ వైలెన్స్,
ఆప్షన్ డి లిటరేచర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పీస్ అండ్ నాన్ వైలెన్స్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే శాంతి మరియు అహింస కృషికి గాంధీ శాంతి బహుమతి ఇవ్వబడుతుంది. ఇది ఓవరాల్గా వీడియో. ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.